హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ ఈ వీడియోలో గుంటూరు స్పెషల్ గోంగూర పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా తయారైపోతుంది. చాలా తక్కువ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. ఉదయాన్నే ఏ హడావిడి లేకుండా కూడా తయారు చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇచ్చేయచ్చు. ఈ గుంటూరు గోంగూర పులావు చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా గల ఒక వెడల్పాటి మూకుని పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, 3 యాలకులు, ఒక స్టార్ అనాస, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి అవి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా చీల్చుకుని వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసుకోవాలండి. అవి 2 వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇక్కడ కారానికి పచ్చిమిర్చి మాత్రమే వాడుతున్నామండి, అందుకని కొంచెం కారంగా కావాలంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలని ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. అందుకోసం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టేస్తే టమాటాలు తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. దాంతోపాటు కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఒక 50 గ్రాముల గోంగూరని వేసుకోవాలి. 50 గ్రాములు అంటే ఒక చిన్న కట్ట గోంగూర అయితే సరిపోతుందండి. లేదా ఆకు ఒలిచిన తర్వాత మీ చేత్తో గుప్పెడు ఆకు అయితే సరిపోతుంది. ఈ విధంగా గోంగూరను వేసేసి అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకుని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ ఉంచుకుని మగ్గిస్తే చక్కగా గోంగూర బాగా మగ్గిపోతుందండి. ఇలా మూత పెట్టేసిన 2 నిమిషాల తర్వాత చక్కగా ఇలా నూనె పైకి తేలి చక్కగా నూనెలో వేగి బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుని దీంట్లోకి 1 గ్లాసు పావు నీళ్ళను వేసుకోవాలి. ఇదే నీళ్ళల్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి. నేను ఇక్కడ బాస్మతి బియ్యంతో చేస్తున్నాను, అందుకని గ్లాసు పావు నీళ్ళు వేసుకుంటున్నాను. నీళ్ళు ఈ విధంగా మరిగిపోయిన తర్వాత ముందే అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టి బాగా లో ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ వాడుకుంటే కనుక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఉడికిపోయి మనకి గోంగూర పులావ్ అనేది తయారైపోతుంది. చాలా సింపుల్గా తయారైపోతుందండి. ఒక పావు గంట టైంలో ఇది తయారు చేసుకోవచ్చు. అస్సలు ఉదయం పూట అస్సలు హడావిడి పడకుండా చక్కగా ఈ గోంగూర పులావ్ని చేసేసి లంచ్ బాక్స్లోకి పెట్టించేయచ్చు. ఇంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. దీంట్లోకి ఎలాంటి కర్రీస్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేశారంటే మీకు ఎలా నచ్చిందో అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. ఇలాంటి మరెన్నో టేస్ట్ చేయండి యమ్మీ రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.